సింహాచలం దేవస్థానంలో సంకనాగిపోయిన సనాతన ధర్మం. సోదరులారా, మీకు చెప్తా ఉన్నాను, మొన్న చందనోత్సవం నాడు 7 మృతి చెందడం ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు దేవాలయ ప్రాంగణంలోనే 7 చనిపోవడం జరిగింది. సాధారణంగా ఒక దేవాలయంలోకి ఒక కుక్క దూరినా, ఆ పరిసర ప్రాంతాల కుక్కలు వెళ్ళినా, ఏం చేసినా కూడా కొంచెం ఏమైనా అపశృతి జరిగితే సంప్రోక్షణ చేస్తూ దాన్ని శుద్ధి చేస్తారు పసుపు నీళ్ళతో. అలాంటిది దేవాలయ ప్రాంగణంలో 7 చనిపోయి, దురదృష్టవశాత్తు చనిపోతే ఆ మృతదేహాల తరలింపులో దేవాలయ అధికారులు కానీ, సిబ్బంది కానీ, బ్రాహ్మణ సోదరులు కానీ అందరూ కూడా ఆ సహాయ కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. సంతోషం. అక్కడ దురదృష్టంలో వీళ్ళందరూ కూడా సాయం చేయడం చాలా సంతోషం. వెంటనే కూడా దర్శనాలకి అనుమతి ఇచ్చేశారు, అయిపోయింది అంతవరకు. కానీ సనాతన ధర్మం ప్రకారం, హిందూ సంప్రదాయాల ప్రకారం, దేవాలయ సంప్రదాయాల ప్రకారం ఏవైనా అపశృతి జరిగితే వెంటనే గర్భగుడిని మూసి అక్కడ పసుపు నీటితో శుద్ధి చేసి హోమాలు చేసి దాన్ని శాంతి చేస్తారు కదా. ఇప్పటికీ సుమారు వారం రోజులు అయింది సింహాచల దేవస్థానంలో ప్రమాదం జరిగిందా? ఒక శాంతి హోమం అంటే ఇప్పుడు సంప్రోక్షణ చేయడం కానీ, దాన్ని శుద్ధి చేయడం, కనీసం పసుపు నీటితో శుద్ధి చేయడం కానీ లేదు. అరే పిచ్చినా కొడకలారా, సనాతన ధర్మం బీపీతో కొట్టుకొని ఎగురుతూ ఉంటారు కదా మీరందరూ. సార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, తిరుపతిలో ఏదో జరిగితే మీరు విజయవాడలో వచ్చి మెట్లు కడిగారు కదా సనాతన ధర్మం అని. ఇక్కడ 7 చనిపోయిన విషయంలో మీకు కనబడలేదా, వినబడలేదా? మీరు డిప్యూటీ సీఎం కాదా? లేకపోతే దేనికి మీరు లొంగారు? అనవసర విషయాల్లో ఈ మాలలు ఒక పూట మాల వేసుకొని తోటకూర హడావడిలు చేయడం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 7 చనిపోయినా కూడా హిందూ దేవాలయంలో, పురాతనమైన హిందూ పవిత్ర దేవాలయం సింహాచలంలో ఈ రోజు వరకు శుద్ధి కార్యక్రమాలు చేయకుండానే అధికారులు కానీ, సిబ్బంది కానీ, ఇతరులు కానీ దేవాలయం గర్భగుడిలోకి వెళ్తూ ఉన్నారు. మీకు కళ్ళు కనిపించలేదా? ఇప్పుడు అరవరా? మీకు బీపీ రాదా? మీకు అరుపులు రావా? ఏం చేస్తున్నారు మీరు? శాంతి హోమాలు చేస్తారంట. ఏ శాంతి హోమాలు చేస్తారు? చెయ్యవలసిన కార్యక్రమాన్ని ఇమీడియట్గా, అరే హిందూ సంప్రదాయం, మన సనాతన ధర్మం, తోటకూర మన్ను మసాను చస్తారు కదా అరుచుకొని. బీపీ మన టాప్ రేంజ్, గుండె ఆగిపోయి హార్ట్ అటాక్ వచ్చేంత బీపీ రేంజ్లో అరుస్తూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీకు కళ్ళు కనబడలేదా ఇప్పుడు? సో దీన్ని మీకే వదిలేస్తూ ఉన్నాం. మరొక్కసారి సనాతన ధర్మం అరిచే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. హిందూ సోదరులారా, మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, అతి పవిత్రమైన సింహాచల దేవస్థానంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఈ రోజు వరకు సింహాచల దేవస్థానాన్ని శుద్ధి చేయలేదు. ఇప్పటి వరకు కనీసం పసుపు నీరు జల్లలేదు. శాంతి హోమాలు చేస్తారంట. అధికారులు చెప్పేటట్టు, రాజకీయ నాయకులు చెప్పినట్టు అధికారులు నడుస్తున్నారా? హిందూ సంప్రదాయాలను పాటించరా? ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, క్రైస్తవ ముఖ్యమంత్రి కాబట్టి ఇలా జరిగింది అని ఎంత హంగామా చేసి ఉండేవారో ఒక్కసారి చూడండి. మరొకసారి సనాతన ధర్మం అని మాట్లాడితే ప్రతి ఒక్కరిని ఈ విషయంలో నిలదీసి చెప్పు చేసి కొట్టమని నేను పిలుపునిస్తున్నాను. మీ కాగడా వినయ్.